తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో భాగంగా కీలక సమావేశం జరిగింది. సీఎం రేవంత్ సహా కాంగ్రెస్ ముఖ్య నేతలతో ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ నివాసంలో కీలక భేటీ జరిగింది. రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం బట్టి, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు ఉత్తమ్, దామోదర్ రాజనరసింహ, పొంగులేటి, పొన్నం ప్రభాకర్, సీతక్క, కొండా సురేఖ, ఇతర నేతలు పాల్గొన్నారు. ఈ సమావేశంలో రాష్ట్రానికి సంబంధించిన వివిధ అంశాలపై కేసీ వేణుగోపాల్ తో గంటన్నర పాటు చర్చించారు. రాష్ట్రంలో పరిపాలన పథకాల అమలుపై చర్చించినట్లు సమాచారం. ఫిబ్రవరి తొలి లేదా రెండో వారంలో తెలంగాణలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పర్యటిస్తారని టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. సూర్యాపేట లేదా ఖమ్మంలో రాహుల్ భారీ బహిరంగ సభ ఉండే అవకాశం ఉందని తెలిపారు. ఈ నెలాఖరులోపు నామినేటెడ్ కార్పొరేషన్ చైర్మన్ల భర్తీ ఉంటుందన్నారు. కేబినెట్ విస్తరణపై సీఎం అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. పీసీసీ కార్యవర్గం కూర్పుపై చర్చించమన్నారు. ప్రజల్లో ఉన్న నాయకులు, కార్యకర్తలకే డీసీసీ అధ్యక్ష పదవులు ఇవ్వడం జరుగుతుందని మహేష్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో భాగంగా కీలక సమావేశం జరిగింది. సీఎం రేవంత్ సహా కాంగ్రెస్ ముఖ్య నేతలతో ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ నివాసంలో కీలక భేటీ జరిగింది. రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం బట్టి, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు ఉత్తమ్, దామోదర్ రాజనరసింహ, పొంగులేటి, పొన్నం ప్రభాకర్, సీతక్క, కొండా సురేఖ, ఇతర నేతలు పాల్గొన్నారు. ఈ సమావేశంలో రాష్ట్రానికి సంబంధించిన వివిధ అంశాలపై కేసీ వేణుగోపాల్ తో గంటన్నర పాటు చర్చించారు. రాష్ట్రంలో పరిపాలన పథకాల అమలుపై చర్చించినట్లు సమాచారం. ఫిబ్రవరి తొలి లేదా రెండో వారంలో తెలంగాణలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పర్యటిస్తారని పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. సూర్యాపేట లేదా ఖమ్మంలో రాహుల్ భారీ బహిరంగ సభ ఉండే అవకాశం ఉందని తెలిపారు. ఈ నెలాఖరులోపు నామినేటెడ్ కార్పొరేషన్ చైర్మన్ల భర్తీ ఉంటుందన్నారు. కేబినెట్ విస్తరణపై సీఎం అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. పీసీసీ కార్యవర్గం కూర్పుపై చర్చించామన్నారు. ప్రజల్లో ఉన్న నాయకులు, కార్యకర్తలకే డీసీసీ అధ్యక్ష పదవి ఇవ్వడం జరుగుతుందని మహేష్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సుధాకర్ అందిస్తారు. సుధాకర్, చెప్పండి. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటన ఉన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రులు సహా రాష్ట్రానికి సంబంధించిన మంత్రుల సైతం అక్కడికి వెళ్ళడం జరిగింది. అలాగే డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, టీపీసీ మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర్ రాజనరసింహ, పొంగిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, సీతక్క, కొండా సురేఖ మంత్రులతో కలిపి ఢిల్లీకి పయనమైన నేపథ్యం కనబడుతుంది. ఆరోగ్యత తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం, అలాగే సంక్షేమ పథకాల కోసము రాష్ట్రాలలో ఉన్న అభివృద్ధి కోసం ఎటువంటి నిధులు ఇవ్వాలి, నిధులు తీసుకొస్తే రాష్ట్రం అభివృద్ధికి ముందుకెళ్తున్న నేపథ్యంలో మాత్రం చర్చల కోసం అక్కడికి వెళ్ళిన నేపథ్యం కనబడుతుంది. అంతేకాకుండా ఈ వచ్చే నెలలో మాత్రం ఖచ్చితంగా రాహుల్ గాంధీ వచ్చేసి తెలంగాణ రాష్ట్రంలో ఉమ్మడి నల్గొండ కానీ ఖమ్మం జిల్లాలో పర్యటించి భారీ బహిరంగ కోసం భారీ బహిరంగ సభకు సలహాలు చేస్తున్న నేపథ్యం కనబడుతుంది. అంతేకాకుండా ఈ మధ్య కాలంలో రాష్ట్ర ప్రభుత్వం అధికారంతో సంవత్సరాల తర్వాత నూతనంగా ఎన్నికలు, అంటే గ్రామస్థాయి ఎన్నికలు, సర్పంచ్ ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ లోకల్ బాడీ ఎన్నికల్లో పుంజుకోవాలి. ఖచ్చితంగా సర్పంచ్ క్యాండిడేట్ మొత్తం కాంగ్రెస్ పార్టీ సంబంధించిన వాళ్ళే గెలవాలి ఉద్దేశం మాత్రం గట్టి ప్రణాళికతో ముందు రావడం జరుగుతుంది. దీని మీద మాత్రము ఇప్పటికే రాష్ట్ర మంత్రులు కానీ, అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం వీళ్ళందరూ చర్చలు జరిగింది. చర్చలు జరిపిన తర్వాత ఢిల్లీలో ఉన్న కేసీ వేణుగోపాల్ నివాసంలో భేటీ అయిన తర్వాత బయటకు వచ్చి మంత్రులు ఒకరే మాట చెబుతుంది. రానున్న రోజుల్లో ఖచ్చితంగా ఏదైనా సరే రాష్ట్ర అభివృద్ధి కోసం సంక్షేమ పథకాలు తీసుకోవాలన్నా, నిధులు తేవాలన్నా మాత్రము అధిష్టానం నిర్ణయాల మేరకే ఇక్కడ కొనసాగుతుందని చెప్పడం జరిగింది. అంతేకాకుండా రాష్ట్రంలో కొన్ని నామినేటెడ్ కార్పొరేషన్ చైర్మన్లు ఇప్పటికీ భర్తీ కాలేదు కాబట్టి అది ఖచ్చితంగా అధిష్టానం నిర్ణయాల మేరకే మాత్రము అధిష్టానం ఏం చెప్తే అదే దానికి సదావుగా కార్పొరేషన్ చైర్మన్లకు నియామకాలు జరుగుతాయంటే మాత్రము చెప్పడం జరిగింది. ఏదేమైనా అనుకోవచ్చు, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం సంవత్సర కాలంలో కొన్ని శాఖలకు సంబంధించిన
మా శాఖలకు సంబంధించిన మంత్రులు ఎవరు లేరు. హోంశాఖ కానీ విద్యాశాఖ కానీ ఈ రెండు శాఖలు వచ్చేసి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతిలో ఉండడం ద్వారా ఈ రెండు శాఖలకు సంబంధించిన వారికి కూడా కొంత మంత్రివర్గ విస్తరణ జరగనుంది. ఇందులో కూడా కొత్త వారికి అవకాశం ఇచ్చినట్టు మాత్రం సమాచారం బయటకొస్తుంది. అంతేకాకుండా ప్రస్తుతం ఉన్న మంత్రివర్గాలు మాత్రం ఇద్దరికి మంత్రి పదవులు పోతాయని వార్త బయటకొస్తున్నాయి. ఎందుకంటే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ మధ్య కాలంలో మంత్రుల పనితీరుపై ఒక రివ్యూ చేపట్టడం జరిగింది. ఇందులో ఒక ఇద్దరు మంత్రులు మాత్రము అసంపూర్తిగా ఉన్నట్టు అంటే పనులు చేయకపోవడం ద్వారా వారి మీద రాష్ట్ర ముఖ్యమంత్రి అసంపూర్తిగా ఉండడం మాత్రం అసంతృప్తిగా ఉండడం మాత్రం వార్త బయటకు వస్తున్నాయి. ఏదేమైనా మరో నెలలో అంటే వచ్చే ఫిబ్రవరి నెలలో మాత్రం రాహుల్ గాంధీ తెలంగాణ రాష్ట్ర పర్యటన రావడము, అది ఉమ్మడి నల్గొండ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పర్యటించే అవకాశం ఉన్నాయి. అక్కడనే బహిరంగ సభ ఏర్పాటు చేసే అవకాశం కూడా కనబడుతుంది. ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ రాకముందే మంత్రివర్గ విస్తరణ చేయడము, అలాగే ఈ రెండు శాఖలకు హోంశాఖ కానీ విద్యాశాఖ కానీ వీరికి మంత్రులు ఎక్కడం ద్వారా కొత్త వారికి అవకాశం ఇచ్చే ప్రణాళిక మాత్రం చేపట్టారు. చూసేట థ్యాంక్ యూ సుధాకర్.